దేవుడున్నాడు ధర్మానిదే తుది విజయమని అన్నారు బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిందితులను వదిలేసి గూండాలను దాచేసి బాధితులను అరెస్టు చేయించిన కూటమి కుట్రలపై ఆయన తనదైన శైలిలో మండిపడ్డారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అరాచకాలను మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిరోజు నిలదీస్తూ వచ్చారు. దీంతో ఆయనపై కక్షగట్టింది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తనపై తప్పుడు కేసులు పెడుతోందని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పుకుంటూ వచ్చారు అంబటి రాంబాబు. తిరుమల లడ్డు మహాప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని టీడీపీ చేసిన విష ప్రచారాన్ని తీవ్రస్థాయిలో అంబటి అడ్డుకున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ రిపోర్టు తేల్చి చెప్పిందని, అయినా కూటమి నేతలు విష ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం మంచి పద్ధతి కాదని, వెంటనే వాటిని తీసివేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి అంబటి విజ్ఞప్తి చేశారు. గత నెల 29న అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీల వద్దకు వెళ్లి ఫ్లెక్సీల విష ప్రచారాన్ని తప్పుబట్టారు. 24 గంటల్లో ఫ్లెక్సీని తొలగించకపోతే తానే తొలగిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్తూ ఉండగా ఆయన కారుపై దాడి చేశారు టీడీపీ గూండాలు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తనను దూషించిన వారిపై అంబటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గూండాలకు బదులిచ్చే క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ప్రెస్ మీట్ పెట్టి మరీ పశ్చాత్తాపం ప్రకటించారు అంబటి. ఆయన ఆ పని చేసిన గంటసేపటికే టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో అంబటి ఇల్లు, ఆఫీస్పై దాడికి దిగారు టీడీపీ గూండాలు. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. అయితే విచిత్రంగా రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కేలా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం బాధితుడైన అంబటి రాంబాబును అరెస్టు చేయించింది. దాడి చేసిన గూండాలను వదిలేసింది. కేవలం 3 రోజుల్లోనే అంబటిపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కేసుల ద్వారా ఆయన్ను రాష్ట్రమంతా తిప్పుతూ హింసించాలని కూటమి సర్కార్ కుట్ర పన్నింది. అయితే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఈ కుట్రలను గ్రహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై నమోదైన 36 కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో అంబటి రాంబాబును అరెస్టు చేయవద్దని 41A నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అదే సమయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ర్యాలీకి సంబంధించి అంబటిపై పెట్టిన పట్టాభిపురం కేసులో కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇక అంబటి రాంబాబుపై కేసులన్నీ అయిపోయాయి. ఆయన విడుదలవుతారని అందరూ భావించారు. అయితే కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. రాంబాబుకు బెయిల్ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న అధికార టీడీపీ పెద్దలు వెంటనే పాత కేసులు తిరగదోడడం మొదలుపెట్టారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని అంబటిపై గతంలో ఎప్పుడో పెట్టిన కేసును తెరపైకి తెచ్చారు. పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ రాగానే సత్తెనపల్లి కేసులో కొన్ని కొత్త సెక్షన్లు అదనంగా చేర్చి గుంటూరు కోర్టులో పిటి వారెంట్ తీసుకున్నారు సత్తెనపల్లి పోలీసులు. కోర్టు కూడా పిటి వారెంట్ కు అనుమతి ఇచ్చింది. దీంతో పిటి వారెంట్ తీసుకుని అంబటిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో కూడా అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కొట్టేసింది. పాత కేసులేవీ లేకపోవడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల సాధ్యమైంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కూటమి కుట్రలను చాకచక్యంగా ఎదుర్కొంటూ అంబటికి బెయిల్ లభించేలా చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ టీంను ఆ పార్టీ నేతలు ప్రశంసిస్తున్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు తన పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి అంబటి. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని మండిపడ్డారు. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గను, తగ్గనంటే తగ్గను.